హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హారిక. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. ఈరోజు లాగ్ వచ్చేసి హోమ్ టూర్ అండి. మాది చూద్దాం రండి. ఈ ఫేస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. ఇక్కడ హరి నివాసం అంటే రెండో వస్తుంది. దేవుడు వెంకటేశ్వర స్వామికి సంబంధించి నా పేరు కూడా హరి కాబట్టి నివాసం ఇల్లు అలా 506 అండి. ఇక్కడ రండి చూద్దాం. ఇలా ఎంటర్ అయితే ఇక్కడ వచ్చేసి ఇది జీబ్రా బ్లైండ్ అండి చేయించిన. ఇది మొత్తం కూడా 7,500 అయిందండి. ఇది వచ్చేసి అలాగే స్లైడ్ డోర్స్ పెట్టించినామండి. ఇక్కడ నార్మల్ డోర్స్ ఉండే ఇనుపవి అది తీసేసి ఇంకా ఇది పెట్టియాల్సి వచ్చింది అదండి. ఇక్కడ ఒక అమెజాన్లో తెప్పించిన, ఇట్లా నాకు ఇష్టం ఇలా. అలాగే ఇది కూడా వేయించిన అండి. ఇది 1000 రూపీస్ అయింది. ఇక్కడే లైటింగ్ ఫోటో మా ఫ్యామిలీ, మా పెద్ద పాప, చిన్న పాప, మేము. అలాగే ఇక్కడ వచ్చేసి మా ఆయనకి నేను బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చిన అండి. ఇది కూడా 1000 రూపీస్. రాధాకృష్ణులు మా ఆయనకు చాలా ఇష్టం. రాధాకృష్ణులు అన్నా కానీ వెంకటేశ్వర స్వామి అన్నా కానీ. అలాగే ఇక్కడ టీవీ పాయింట్, అలాగే నెట్టు. ఇక్కడ చూడండి మా మామయ్య అత్తమ్మ అండి, వీళ్ళిద్దరు కూడా. ఇంకా అత్తమ్మ 2018లో చనిపోయారు, మామయ్య 2022లో చనిపోయారండి. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నార్మల్ అండి. ఇవైతే మా ఫంక్షన్కి ప్లాస్టిక్ ప్లేట్లు వాడద్దని చెప్పేసి స్టీల్ ప్లేట్లు వాడడం కోసం ఇది తీసుకున్నామండి. అలాగే ఇది ఇన్వర్టర్ ఇది వాడతామండి. స్పీకర్స్ ఇవి పెద్దది ఇలా పట్టకుంటే ఇట్లా పెట్టినాం కదా. ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ ఉంది టీవీ కింద. ఇది కూడా కింద గ్లాస్ పెట్టించినట్టు. అలాగే ఎక్కువ మొబైల్ వాడద్దని చెప్పి మా ఆయనకు నేను ఇది ల్యాండ్ ఫోన్ ఇది తీసుకున్నా, క్రోమోలో పానాసోనిక్. ఇది కూడా 2000 చిల్లరనో ఎంత ఉండే. అది జియో నెట్టే వాడతారు. ఇంకా నాకైతే ఇలా అలవాటు అండి. ఏ ఐటమ్ కొన్నా కూడా ఎప్పుడు ఎంత కొన్నామో అలాగే డేటు కంపల్సరీ మెన్షన్ చేస్తా, ఏ వస్తువు పైన అట్లా అంటే గుర్తుండిపోతుంది మనకి. అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ పేపర్లో వెతకకున్నా కూడా ఇది మనకు ఈజీగా గుర్తుంటుంది. ఇలా రాస్తా అలవాటు నాకు. వచ్చేసి సౌండ్ బాక్స్ ఇదండి, సోనీది తీసుకున్నాం కదా. ఇది 22,000 ఏముండే. ఇది వెంకటేశ్వర స్వామి చాలా ఇష్టం మా ఆయనకి. అయితే నేను ఇది తిరుపతిలో తీసుకున్నా. ఇది 3D టైప్ అండి, 2 టైప్స్. ఇవి వచ్చేసి మేము ఇవే వాడతామండి. ఇది వాషింగ్ అంటే మనం బట్టలు ఉతికినప్పుడు ఇలా జర క్లీన్ చేయడానికి. ఇవి రేర్గా మనం వాడడం. హ్యాండ్ వాష్ ఇది బాగుంటుంది. బయట ఉంది చూడండి హ్యాండ్ వాష్, ఇది రిఫిల్ది. ఇదేమో పేస్ట్ మేము వాడేది. ఇవి వెస్టేజ్ వాళ్ళే అండి. ఇవి డెంట్ అవి వాడతాం. పేస్ట్ వచ్చేసి అలాగే దీని గురించి చెప్తా అండి. ఇది వచ్చేసి నేనే మా కార్ టైర్లో తయారు చేసిన అండి. ఇది టేబుల్ టీ పై, ఇది గ్లాసు చేయించి అతికించినండి ఇక్కడ నార్మూర్లో. అలాగే ఇక్కడ మా ఆయన ఇవన్నీ కూడా ఇన్ని బాటిల్ ఎందుకు అనుకుంటారండి అంటే, మా ఆయన ఎప్పుడు కూడా రోజు ఒక 4-5 లీటర్లు నీళ్ళు అవుతాడండి. అందుకోసము ఇంకా అన్ని ఒక్కసారి ఇక్కడ ఫిల్టర్ లేదు, ఇంకా ఇలా దానికోసమని. ఇంకా ఎప్పుడు కూడా వాకింగ్ చేస్తారు. కానీ ఇది ఎప్పుడన్నా వర్షం పడ్డప్పుడు బయట అలా అంటే బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సైకిల్ దొక్కుతారండి మా ఆయన. అలాగే ఇక్కడ ఇవన్నీ ఎందుకు పెట్టినా అంటే పచ్చళ్ళు, అలాగే మా ఆయన ఇది పొడి 4 అది ఓమ, నల్ల జీలకర్ర, మెంతేలు, అలాగే జీలకర్ర 4 ఐటమ్స్ గ్రైండ్ చేసి 1 స్పూన్ నీళ్ళలో తాగుతారండి. అలా చూడండి ఫ్రెండ్స్, ఇవే మా ఆయన తినేవి. ఇవేమో ఇవి ఉడకబెట్టినవి, ఇవి నానబెట్టినవి. నానబెట్టిన తర్వాత ఇవి మొలకల్లాగా వచ్చేటట్టు ఉంచేసినాయి. ఇవి వచ్చేసి పెసర్లు, నల్ల శనగలు, తెల్ల శనగలు, పల్లీలు 4 ఐటమ్స్. ఇవి కూడా అంతే, కాకపోతే ఇవి ఉడకబెడతాడు అంటే అన్నీ ఒకసారి నానబెట్టి సగం డివైడ్ చేసి వీటితోనే పెరుగు అట్లా వేసుకొని తింటున్నాడు. అన్నం తినద్దని చపాతీ, అన్నము ఏమి ఇంకా టిఫిన్లు కూడా ఏం లేదు. ఓన్లీ ఇవి ఫ్రూట్స్, ఈ డ్రాగన్ ఫ్రూట్, ఇవే దోసకాయలు, జామ పండ్లు, సీజన్లో ఏ పండ్లు ఉంటాయి అలా వాటి కోసం. ఇంకా దీనికోసం ఇక్కడ. అలాగే ఇది వచ్చేసి ఇది కూడా రోలర్ బ్లైండ్ అండి. బ్లైండ్ ఇది మెయిన్ మా ఆయనకు విష్ణుమూర్తి చాలా ఇష్టం కదా, అన్ని దేవుళ్ళు ఇలా వచ్చారండి. దానికోసము ఇది వేయించాల్సి వచ్చింది. ఇంకా చాలా ఎంత అందంగా ఉన్నారంటే దేవుళ్ళు చూడండి, అద్భుతంగా ఉన్నారు. ఇక్కడ మనకి ఇక్కడ ఇది వచ్చింది, బాల్కనీ వచ్చింది కాబట్టి దీనికోసము ఎండ ఎప్పుడన్నా వచ్చినా కూడా మనకు చీకటి టీవీ కోసం వెళ్తురు వాడకుండా అలా దీన్ని పెట్టియాల్సి వచ్చింది. అలాగే ఇది వచ్చేసి అంతా కూడా బాల్కనీ అండి. ఇక్కడ చీకటి అయిపోయింది కదా. ఇక్కడనేమో ఇది కవచ పవర్ డ్రైవర్ మొన్న హైదరాబాద్లో తెప్పించిన. ఇది మన ఇక్కడ ఒకటి.
అలాగే ఇక్కడ తులసమ్మ, మనీ ప్లానెట్, అలాగే కలబంద అండి. ఇదేమో తిప్పతీగ అండి. ఇది మా ఆయన తింటారు, చాలా మంచిది హెల్త్కు. ఇది వచ్చేసి ఈ చెట్టు అండి, ఇది పెట్టుకున్నారు మా ఆయన. అలా ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్న ఫ్రిడ్జే, ఎందుకంటే మనకు ఈయనకి కొన్నే ఉంటాయి. ఈయన ఏవో పనులు తింటారు, అన్ని నింపిన ప్రస్తుతానికి అయితే. ఇంకా ఊరు వెళ్తున్నా అని ఖరాబ్ కాకుండా దోసకాయలు, డ్రాగన్ ఫ్రూట్ అలా ఇవి వచ్చేసి అన్ని ఇంకా డబ్బాలలో పోసిన అండి. ఇలా వాల్నట్స్, పల్లీలు ఇవన్నీ కూడా మేము నైట్ నానబెడతాం అన్నట్టు. బాదాము, అలాగే కిస్మిస్, పిస్తా, ఇంకా కాజు ఒకటి లేదండి, గుమ్మడి గింజలు అవన్నీ కూడా తీసుకుంటారు. ఇది మా పిల్లలు సన్ఫ్లవర్ స్కూల్ చదివినప్పుడు వాళ్ళిద్దరిది ఫోటో అండి. ఇలా ఒకటి పెట్టినాము. అలాగే ఇక్కడ సత్యనారాయణ స్వామి మనం పూజ చేసినప్పుడు ఈ ఫోటోని పెట్టుకుంటాం మేము. సత్యనారాయణ స్వామి పూజ చేసినప్పుడు దక్షిణామూర్తి కంపల్సరీ ఉండాలండి ఇంట్లో, ప్రతి ఒక్కరి ఇంట్లో. ఎందుకంటే మనం చదువు రావడం కోసం అని ఇది మొక్కలట. పొద్దున మనం మొక్కేది ఫస్ట్ దేవుడు, ఈ దేవుడే. అలాగే లక్ష్మీ తల్లి. ఇక్కడ వచ్చేసి రాధాకృష్ణులు. ఇక్కడ చూడండి, ఇది నేను పెట్టించిన, కానీ మా ఆయనకు అడ్డని చెప్పేసి తీసేసిర్రు. మా ఆయనకి ఇష్టం ఉండదు. ఇలా ఇది కూడా తులసి కళ్యాణం రోజు ఈ ఫోటోని పెడతామండి. అలాగే ఇక్కడ వచ్చేసి ఈ డోర్కి వినాయకుడు ఉన్నారండి. చూడండి, ఇక్కడ వినాయకుడు వచ్చిండు. అలాగే మెయిన్ ఏంటంటే అన్ని దేవుళ్ళు వచ్చారండి. ఇక్కడ చూడండి, రాఘవేంద్ర స్వామి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ తల్లి, అలాగే రాధాకృష్ణులు. ఫోటో వచ్చేసి 21 దేవుళ్ళు అండి. ఇక్కడే ఆర్మూర్లో టీచర్స్ కాలనీ రోడ్ లైన్ ఉంటుంది, అక్కడే రైట్ సైడ్ లో షాప్ ఉంటుంది. ఇది ఫొటోస్ మంచి అన్ని రకాల ఫొటోస్ చేసిస్తారు మనకి. ఇది వచ్చేసి మాకు అప్పుడు 500-600 వచ్చింది. ఇంకా ఇప్పుడు కొంచెం రేటు పెరిగిందచ్చు. అన్ని దేవుళ్ళు ఒక్క దాంట్లో ఉంటాయి. ఇంకా మనము సపరేట్ దేవుడు ఆర్మూర్లో ఉన్న వాళ్ళకి, కావాలనుకున్న వాళ్ళకి నంబర్ మెన్షన్ చేస్తా అండి, వాళ్ళది ఫోన్ నంబరు. ఇంకా తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి. ఇలా చేయించుకున్న వాళ్ళు అన్ని దేవుళ్ళు ఒకటి దాంట్లో వస్తాయండి. మనకి ఇష్టమైన దేవుళ్ళు చేయించుకోవచ్చు, అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ ఫోటో తీసుకున్నా కూడా పెద్ద ఉంటాయి, అన్ని కూడా స్పేస్ ఎక్కువ కావాలి. దీనికైతే కొంచెం ప్లేస్లోనే ఇంకా అన్ని ఫొటోస్ వచ్చేస్తాయి. మళ్ళీ ఒక్కొక్క ఫోటో నీట్గా వేయాలన్నా కూడా అట్లా టైం తీసుకుంటుంది. ఇదంతా కూడా ఒకటే ఫోటోలు వచ్చేసినాయి కాబట్టి తొందరగా అయిపోతుంది మనకి ఏ పని చేసినా కూడా. అలా అన్నట్టు అన్ని విధాలుగా బాగుంటుంది. ఇలా ఇంకా అందరికి తెలవడం కోసం నేను పెడుతున్నా. అలా ఇవే అండి బాక్సులు, మొన్న మీషోలో తెప్పించారు. అంటే అన్ని కూడా ఇందులో వేసుకుంటారు మా ఆయన. ఇవన్నీ కొన్ని నేను కూడా 5 తెప్పించుకున్నా. ఇవన్నీ కూడా ఐటమ్స్ మన పూజకు సంబంధించిన అన్ని కూడా అగ్గిపెట్టెలు మత్తుగా అలా దీనికోసం. ఇది ఇక్కడ వచ్చేసి వంట రూమ్ అండి. ఇక్కడ స్టవ్, ఇది నాకు ఇట్లా ఇష్టం, ఈ డిజైన్తోని ఇలా తీసుకున్నా. అలాగే ఇలా పెట్టుకున్నా అండి. ఇవన్నీ కూడా అన్ని మనకు తేనె అవి ఇవి వాటికి సంబంధించిన సీసాలు అండి. ఇవన్నీ కూడా వంట రూమ్ మామూలు, అంతేముండదు. పైన వచ్చేసి రథం పీట అండి, ఇది రథం పీట. అలాగే పొయ్యి మా ఇంట్లోనే ఉంటుందండి, పెద్ద పొయ్యి. మేము ఏ ఫంక్షన్ చేసినా కూడా ఈ చిన్న పొయ్యి కూడా ఉందండి. అలాగే 2 కూడా ఫంక్షన్ల కోసం ఇవి. అలాగే ఇది పైన వచ్చేసి ఇంకా లోపలికి పెద్ద బాసాలు కూడా ఉన్నాయండి. మనం ఏం ఫంక్షన్ చేసినా కూడా వేరే వాళ్ళకి అడగకుండా బాసాన్లు అలా ఎక్కువనే ఉంటాయి. అలా ఇక్కడ బేషన్లు అవి ఇవి బాసాన్లు నాకు అవసరం పడినవని ఉంటాయి అన్నట్టు. దీని గురించి ఎందుకంటే ఇది ఇస్తున్నాండి. ఈ కట్టర్ వచ్చేసి మనం ముందు నేను ప్లాస్టిక్ ఇది వాడుతుంటిని, ఇప్పుడు నేను డిమార్ట్లో ఇది తీసుకున్న చెక్కవి ఇవే వాడుతున్నా అండి. ఇవి వచ్చేసి 200-300-400 లోపే ఉంటాయి, చిన్నది పెద్దది అలాగా. దీని మీదనే కట్ చేసుకోవాలండి. కట్టర్ పైన ప్లాస్టిక్ పక్కకు పెట్టిన, ఎందుకంటే ఇది ఒక మూలకు గ్రీన్ కలర్ ఉండాలట అండి, అందుకని నేను అట్లా పెట్టిన. ఆ రకంగా అట్లా ఉండిపోయింది అది. కానీ నేను చెక్క వాడతా, మంచి చెక్కగా హెల్త్కి మంచిది కదా. ప్లాస్టిక్ వెళ్తే ప్లాస్టిక్ పైన మనం చాకు కట్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది కదా, అందుకని. నార్మల్ అది బాత్రూమ్ అండి, ఇండియన్ బాత్రూమ్ వచ్చేసింది ఇక్కడ తీసుకుంటే ఇక్కడ. అలాగే ఇక్కడ సింకు, మనం ఎప్పుడైనా బ్రష్ చేసుకున్నా, ఇక్కడ మిర్రర్ ఇచ్చుకున్నా అలా. ఇంకా ఇది కూడా పెట్టించిన. అలాగే ఇక్కడ వచ్చేసి ప్రతిదానికి కట్ వచ్చి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ ఏం లేదు, అక్కడ 5 ఉన్నాయి బెడ్లన్నీ. ఇది వచ్చేసి మా నాన్న మాకు చేయించున్నట్టు. ఇది సింహం కాళ్ళు అట్లా ఉంటాయట, ఏదో దాని అంటారు అట్లా, ఆ డిజైన్ అన్నట్టు. ఇది డొంకేశ్వర్లోనే చేయించుకొని తీసుకొచ్చారు అలా. ఇంకా దీనిపైన మా ఆయన అన్ని మెత్తవి ఇవన్నీ డిమార్ట్లో తీసుకున్నవే ఇవి వార్చుకుంటారు ఇంకా అలా. అలాగే ఇవన్నీ డబ్బాలు ఏంటి అనుకుంటారా? ఏం లేదండి, మేము ప్రతి పూజ చేసినా దేనికి సంబంధించి అంటే పీటలే కానీ, ఏనుగు బొమ్మలే కానీ, వరలక్ష్మి అదే దేవత విగ్రహం కానీ అన్ని కూడా ఉన్నాయండి. అంటే ఇతర సామాన్లు అట్లా అన్నీ అలాగలగా దానికి డబ్బాలలో అట్లా పెట్టినా అండి పూజకు సంబంధించి.
ఇది వచ్చేసి ఇంకా అన్ని మా ఆయన పెట్టుకుంటాడు బట్టలు ఇలా. ఇంకా ఇది కబోర్డ్ చేయించలేదు, అందుకనే నేను ఇలా రాడు చేయించి ఇలా. మా ఆయన దేవుళ్ళు బాగా ఇష్టం, అందుకని అన్ని దేవుళ్ళని ఎక్కువ కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి అండి, ఆంజనేయ స్వామి అలా. అంటే దేవుడి ఫోటోలు ఇక్కడ దేవుడికి సంబంధించి పెట్టుకోదంటారు కదండి బెడ్రూమ్లో. మేము చాలా పాటిస్తామండి. మేము ఏ ముట్టుడు అంటున్నా కూడా మేము ఇటు సైడ్ రావండి, ఓన్లీ సపరేట్ ఉంటుంది మాకు ప్లేస్ వాడడం, దానికి సంబంధించి బట్టలు అట్లా ఉంటాయండి. ఇక్కడ ఎప్పుడు కూడా ముట్టం అట్లా 5 days వరకు కానీ ఏ రకంగా కూడా మేము ముట్టమండి. అందుకే మేము ఇంత ఈ లోపాలు పెట్టుకోవాల్సి వచ్చింది అలా అన్నట్టు. దాని గురించి చెప్దామని. ఇక్కడ వచ్చేసి ఇది విండో వచ్చిందండి ఇక్కడ మనకి. అది కూడా స్లైడ్ డోర్ అండి, స్లైడ్ డోర్ విండో. ఇక్కడ చూడండి, ఇది స్లైడింగ్. ఇంకా కొన్ని బట్టలు మరకట్లేదు, అందుకే ఇలా ఉంది ఇక్కడ. ఇది వచ్చి మావి, ఇక్కడ ఎక్కువ ఉండేవి అన్నీ కూడా అక్కడనే అలా. ఇవన్నీ కూడా ఎందరు వచ్చినా కూడా పడుకునేటట్టు మనకి అన్ని బెడ్షీట్లు చాలా ఉంటాయి. ఇది వచ్చేసి బెడ్ అండి, ఇది నార్మల్ది పరుచుకోవచ్చు ఎక్కడంటే అక్కడ. ఇదంతా 1000 రూపీస్ కండి ఇది. ఇంకా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మంచిగా ఎక్కడ నడుచుకోవచ్చు, కొంచెం దొడ్డే ఉంటుంది, ఎవరు కింద ఒత్తుకోకుండా బాగుంటుందండి అట్లా. మా ఆయన తీసుకోండి. ఇక్కడ వచ్చేసి ఏసీ అండి, LG డ్యూయల్ ఇన్వర్టర్, ఇది తీసుకోండి కొత్తదే. ఇక్కడ అంతా కూడా మళ్ళీ కలర్లు వేయించడం అంతా జరిగిందండి. ఇంకా మిర్రర్, ఇక్కడ మిర్రర్ ఉండద్దట కదా బెడ్రూమ్లో, అందుకని అట్లా పెట్టుకున్నాడు. క్యాలెండర్ అలా. ఇక్కడ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ మిగిలిందండి, చూద్దాం అండి. ఇక్కడ చూసుకుంటే బాగుందండి, ఇవన్నీ కూడా మళ్ళీ స్లైడ్ డోర్స్. ఇంకా స్లైడ్ డోర్స్ వల్ల అందంగా ఉంటుంది. చాలా పైన ఉండడం వల్ల మేము 5th floorలో ఉన్నామండి, అందుకే చాలా వెళ్తురు ఆయన గాలి చాలా బాగుంటుందండి. అలాగే అలా ఇక్కడ వచ్చేసి ఇంకో ఇక్కడనే బ్రష్ కొనుక్కుంటున్నాం. ఇంకా అలా ఇక్కడ నేను మిర్రర్ వేయించిన అండి, ఇది 2500 ఏమో వేయించిన. ఇది కూడా కింద పెట్టిన వాళ్ళు గ్లాసు, మనం ఏమన్నా పౌడర్ అలా పెట్టుకోవడానికి. అలా ఇక్కడ లైట్స్ పెట్టించినా కానీ అది ఫెయిల్ అయిపోయింది లైట్స్ వల్ల. ఇక్కడ వచ్చేసి కర్టన్స్, ఇక్కడ ఇలా కర్టన్స్ పెట్టించిన. ఎప్పుడన్నా అక్కడ నుంచి వెళ్తారు వద్దాం అనుకున్నప్పుడు ఇట్లా కర్టన్స్ అడ్డం పెట్టుకుని పడుకోవడానికి అలా. ఇవి బొమ్మలకు సంబంధించినవి. అలాగే మంచం అలాగే ఉంది. అలాగే ఇవి వచ్చేసి నువ్వులు అండి. ఈ నువ్వులు ఎందుకు తీసుకున్నానంటే 2 సంచులు కూడా మన ఆయిల్ కోసం, మంచంలోనే మేము ఇదే వాడతాం ఆయిల్. ఒక సంచి పట్టించింది ఆల్రెడీ, ఇంకో 2 సంచులు ఉన్నాయండి అలాగే. అందుకే ఇవి నేను ఈ నువ్వులు ఇక్కడ ఎందుకు వేసిందంటే అమ్మ క్లీన్ చేసింది. ఇది వచ్చేసి నువ్వులు లడ్డు చేద్దామని అమ్మ కాలించిన ఉండే. అలాగే ఇది కట్టను కూడా చేయించిన అంటే నేను, ఇది 1000 ఎంత అయింది నాకు గుర్తులేదు, ఐడియా లేదు. అలాగే ఇక్కడ కొన్ని సెల్ఫ్స్ వచ్చినాయండి, ఏదో ఒకటి నింపేసాను ఇట్లా అలా. ఇంకా పైన ఒక సెల్ పెద్దది. ఓకే అండి, చూద్దాం. అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఫిష్ అండి. అమ్మ వాళ్ళు తెచ్చిర్రు, మా ఆయన మటన్ కూడా తెచ్చిండు, కానీ ఇది ఫ్రై చేసిన ఇలా అయింది. ఇంకా ఇది ఏం చేపను, ఇది మా అమ్మ తినదంటే అదే. ఇది వచ్చేసి పన్నీరు కాజు కర్రీ అండి, ఇది చేసిన. టేస్ట్ సూపర్ అయిందండి. ఇది ఫిష్ కూడా సూపర్ అయింది. మటన్ ఒక్కటే ఫెయిల్ అయింది చేస్తే టేస్ట్ పరంగా, కానీ 2 కూడా టేస్ట్ సూపర్ అయినాయి అలా. ఓకే ఫ్రెండ్స్, అంత అయిపోయింది కదా. ఇక్కడ రండి, బాగా చెప్పేస్తున్నాం. ఇది వచ్చేసి మేము థియేటర్లో దిగినాం, జీవారెడ్డి మాల్లో. అలాగే ఈ ఫోటో ఇది ఎక్కడ వేయించినాం అంటే హోమ్ ప్యాషన్ ఉంటారండి వాళ్ళ దగ్గర, ఆర్మూర్లోనే చేయించిన ఉంటుంది. ఇంకా ఇది మంచిగా అనిపించింది పిక్, ఇది సెట్ చేసుకున్నాం. ఇంకా అలా ఇది ఇంకేటప్పుడు ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి అండి, ఇలా కూర్చున్నది తీసుకోవాలట, అందుకని నేను కూర్చున్నది తీసుకున్నాను. ఇక్కడ పెట్టుకున్నా అండి దేవుంది. హోమ్ టూర్ చూపించాను కదండి అలా. ఫ్రెండ్స్ బాయ్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే.